ఎంత అనుకుంటున్నావు? 1400. పట్టుకున్న దానికి 500 వేస్తారు. అది కూడా లిమిటే. బంగారు కూడా లిమిట్ గానే తీసుకోవాలి, వాళ్ళకి తెలుసు. ఇండియా మాదిరి కాదు, ఎన్ని వస్తాయి అన్ని. $22 ఉంది. మళ్ళా ఇది ఎట్టుంటది అంటే డాల్డా మింగినట్టే ఉంటది, డాల్డా తిన్నట్టే ఉంటది, ఏం బాగోదు. వాడినేమో ఇక్కడ కాస్కోలో ఏంటంటే మన ఇండియన్స్ ఒక 2 ఫ్యామిలీస్ షేర్ కూడా చేసుకుంటారు. అన్ని ఒకేసారి తినలేము, పోతాయి, చెడిపోతాయని. చీప్ అని కాస్కోలో మీరు బ్రెడ్లు, ఇలాంటి బ్రెడ్లు అన్ని తీసుకున్నారనుకోండి, మీ పొట్ట ఎత్తిపోతుంది. మీరు డిష్ వాషర్ డిటర్జెంట్ అయితే గన క్యాప్సూల్స్ బదులు ఈ టాబ్లెట్స్ ఇవి తీసుకోండి. ఇక టెంకాయలు చూడ ఎట్ట అమ్ముతున్నారు. మనం కాస్కో చూసుకో అనేది ఏం లేదు, కాస్కోలో కాసుకోవడమే. మనం కోసుకోవాల్సిందంట చూడు, మా నాన్న రైమింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అమ్మా నాన్నని అమెరికాలో బెస్ట్ గ్రాసరీ స్టోర్ కి తీసుకెళ్దాము. అంటే మన కాస్కోకి. ఇండియాలో ఇంత పెద్ద గ్రాసరీ స్టోర్ అయితే లేదు. సో అమ్మ వాళ్ళు అది చూసి ఎలా షాక్ అవుతారు, లేదంటే ప్రైజెస్ కానీ వీళ్ళు చూసి షాక్ అవుతారో లేదో అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ పసుపు కూడా ఇట్లా టాబ్లెట్ లెక్క నమ్ముతున్నారు చూడు. సో ఇక్కడ అన్ని ఇట్లా ఇక్కడ ఆఫర్ లో ఉంటే ఇక్కడ ముందే పెడతారు. ఇక్కడ అంటే అన్ని దొరుకుతాయి, అన్ని విటమిన్స్, టాబ్లెట్స్, ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మెగ్నీషియం అన్ని. మీకు అప్పుడప్పుడు ఇండియాకి పంపిస్తాం కదా గోర్లకి, హెయిర్ కి అని, అట్లా విటమిన్స్ అవి ఈడ తీసుకునేటివే. ఇక్కడ ఇవన్నీ ఇండియాకి పంపిస్తాం కదా, ఇక్కడ నుంచే. ఇక్కడైతే కొంచెం తక్కువ పడుతుంది. ఈసారి చూడు, ఒక $4 తక్కువ ఉంది ఆ మీద. సో $15.49 అయితే కానీ $11.49 ఉంది. సో ఇలా డీల్లో ఉన్నప్పుడు చాలా మంది తీసుకుంటారు, తీసుకొని చేస్తారు. ఎట్లుంది మా ఇది స్టోరు? బాగుంది, అవునా? మేము సంవత్సరంన్నర కిందట ఇదిగో ఇట్లా అమ్ముతారు. ఇట్లా నీకు 1 ounce గోల్డ్ అవి బార్స్, బిస్కెట్లే. మేము చూసినప్పుడు ఫస్ట్ యూట్యూబ్ వీడియో చేసినప్పుడు 2500 ఉండింది. ఇప్పుడు చూడు 4200. 2000 అంటే ఆల్మోస్ట్ నీకు 150,000 పెరిగినట్టు ఒక ounce మీద. ఇక్కడ ఏంటంటే తీసుకోవచ్చు, కానీ 5 లిమిట్, 5 తీసుకోవాలి. డబ్బులు ఉన్నాయని మనం ఎక్కువ తీసుకోవడానికి ఏం లే. అది కూడా లిమిటే. బంగారు కూడా లిమిట్ గానే తీసుకోవాలి, వాళ్ళకి తెలుసు. ఇండియా మాదిరి కాదు, ఎన్ని వస్తాయి అన్ని. సో మరి ఇది $6,000 అంటే చూడ ఎట్టుందా. డైమండ్ ఎల్లో గోల్డ్ అది ఎల్లో గోల్డ్, కానీ డైమండ్ నెక్లెస్. అది 6 అంటే కానీ నీకు 5 లక్షల 5.5 లక్షలు వేసుకో. 5.5 లక్షలు. ఇవన్నీ చూడు బంగారు, ఇవన్నీ డైమండ్స్. ఇక్కడ క్యూట్ గా ఉంటది, అన్ని క్యూట్ గానే ఉంటాయి. ನಮ್ಮ 2.5 లక్ష ఒకటి. ఇవే బంగారు, ఇవే కాదు, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, లైక్ బేకరీ ఉంటుంది, అన్ని గ్రాసరీస్, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, సోఫాలు ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఉంటాయి, ఫర్నిచర్ అన్నీ ఉంటాయి. టైటానిక్ సినిమాలో ఉన్నట్టుంది. అంతే, ఆ జాక్ మునికి నుండి మునగాలి నేను. ఇవన్నీ ఒరిజినల్ ఉంటాయి. మా
కెంపు కానీ ఇవన్నీ పగడాలు, అది ఎల్లో, అది నాకు అదే కావాల్సింది. ఎల్లో గోల్డ్ డైమండ్ అండ్ 0.5 క్యారెట్స్ అంటారు అది. ఐ థింక్ ఇదే నాకు కావాల్సింది. అట్లా ఏదైనా డీల్స్ ఉంటే వాడు చెప్తాడు. కానీ కాస్కో చాలా బెటర్ నాన్న, చాలా మంది కాస్కోలోనే ఉంటారు. వీడేంటంటే తెచ్చి ఇంటికి వచ్చి వేస్తాడు, ఇంటికి వచ్చి షిప్పింగ్ అంతా. పెద్దగా ఉంది కదా, సుమారు ఉంది, బానే ఉంటుంది, తీసుకుందాం. మా అన్ని ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంటాయి, అంటే పెద్ద పెద్ద ప్యాక్స్ ఉంటాయి, అన్ని ఎక్కువే ఉంటాయి, అందుకే కొంచెం తక్కువ రేటు పడతాయి ఇక్కడ. అందుకే చాలా మంది కాస్కో నుంచే తీసుకుంటారు ఏవి తీసుకోవాలనుకున్నా. అరటికాయలు కూడా చూడు, ఆల్మోస్ట్ డజన్ అమ్మినట్టు పెద్ద ఎక్కువ అమ్ముతారు. సో చాలా మంది ఇక్కడ కాస్కోలో ఏంటంటే మన ఇండియన్స్ ఇద్దరు ఫ్యామిలీ షేర్ కూడా చేసుకుంటారు. అన్ని ఒకేసారి తినలేము, పోతాయి చెడిపోతాయని చాలా మంది షేర్ చేసుకుంటారు. ఇగో ఇటువైపు ఇగో కుకీస్, ఇవన్నీ చూడు, ఇవన్నీ ప్యాక్, ఇవన్నీ ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట, పెద్దవి. ఇన్ని కలిస్తే $10. బయట అయితే ఇన్ని రావు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవైతే కొంచెం ఎక్కువ వస్తాయి, కాస్ట్ తక్కువ. ఇది $10 అంటే ఆల్మోస్ట్ ₹1000 అనుకో. అన్ని ఎట్లే ఉంటాయి, అన్ని ఇలా బేకరీ దగ్గర నుంచి కూరగాయలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచరు, ఈవెన్ ట్రావెల్ కూడా, ఇన్సూరెన్స్ కూడా అన్ని ఉంటాయి కాస్కోలో. అన్ని ఇక్కడే ఉంటాయి, పాల నుంచి ఎగ్స్ వరకు అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోపలికి వెళ్దాం దా, ఇక్కడ బెర్రీస్ ఉంటాయి దా. చూడు ఎంత ఎర్రగా ఉన్నాయి, బాగున్నాయి చూడు, ఆర్గానిక్ స్ట్రాబెరీస్. ఇవి మంచివి, $8 ఒక్కొక్కటి. నువ్వు స్ట్రాబెరీస్ తీసుకుంటా అంటే అది తీసుకో, అది బాగానే ఉంది. ఇది బాగానే ఉంది, తీసుకుందాం అంటే. మొక్కజొన్న కంకులు అవి. ఇక టెంకాయలు చూడు ఎట్లా అమ్ముతున్నారు, ఇట్లా మొత్తం జిగిరేసి సొంత బోడిగుండి చేసి లోపల అమ్మేసి ఒక 4 బాగా జిగిరినా. సో అన్ని కోళ్ళేనా? లోపల అంతా క్లీన్ చేసి అట్లా దాంట్లో ఓవెన్ లో పెడతారు, గ్రిల్ లాగా అవుతుంది. మళ్ళీ కట్ చేసి బాక్స్లలో పెడతారు. ఇంకా డైరెక్ట్ ఇంకా రెడీగా తినేస్తారు అనమాట. అది తీసేసుకొని ఇంకేం లేదు అంతే. దాంట్లో ఆల్రెడీ మసాలా అంతా పెట్టి వండేస్తారు అనమాట. అవి అక్కడ చేపలు తీసేసారు కదా, అంతా క్లీన్ చేసి రెడీగా ఇవన్నీ మనం అంటే అంతే ఫ్రై చేసుకోవచ్చు. ఇదంతా మీట్ సెక్షన్ అన్నమాట, అంత ఫిష్ టైప్ అంతా. ఇది బాగుంది కదా. ఇది ఏంటంటే శాంపుల్స్ ఇస్తారు. ఇట్లా ఏంటంటే ఒక ఐటమ్ ట్రై చేయడానికి ఇది. సో దీంట్లో ఏంటంటే చీజ్ పెట్టి, ఇదేంటంటే నువ్వు కొనుక్కునే ముందు టేస్ట్ చేసి నచ్చితే గానీ నువ్వు కొనుక్కోవచ్చు, అందుకే శాంపుల్స్ ఇస్తారు ఇట్లా. యా, థ్యాంక్ యూ. ఎగ్స్ మూడు తీసుకున్నా, 3 కార్టన్స్, 3 బాక్సులు తీసుకున్నామా. ఇగో ఇక్కడ ఎగ్స్, పాలు, బటరు. పాలేలే, మనం పాలేడు తీసుకోము, మనం తీసుకుని మ్యాపిల్ హిల్ అవి బాగుంటాయి, కానీ ఇవి కొంచెం డౌట్. మీరు డిష్ వాషర్ డిటర్జెంట్ అయితే కన్నా క్యాప్సూల్స్ బదులు ఈ టాబ్లెట్స్ ఇవి తీసుకోండి. ఇదైతే చాలా మేలు. చాలా మందికి ఈ డిష్ వాషర్ క్యాప్సూల్స్ వల్ల
డైజెస్టివ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇదైతే ఏంటంటే హార్ష్ కెమికల్స్ ఉండవు, ప్లాస్టిక్స్ ఉండవు, సాధ్యమైనంత వరకు ఇది సేఫ్ అన్నమాట. సో అందుకే కాస్కోలో దొరుకుతుంది బ్లూ ల్యాండ్ అని, ఇది తీసుకోండి. మిగతా దానికంటే ఇది చాలా బెస్ట్, చాలా బెటర్ యాక్చువల్లీ. యా, చీప్ అని కాస్కోలో మీరు బ్రెడ్లు, ఇలాంటి బ్రెడ్లు అన్ని తీసుకున్నారనుకోండి మీ పొట్ట ఎత్తిపోతుంది. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా పెడుతుంది, నేను చూశాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. పిల్లలకి అస్సలు పెట్టకండి ఇలాంటి బ్రెడ్స్. ఏ బ్రెడ్ తీసుకోవాలో తెలుసు కదా, ఎజికీల్ బ్రెడ్ తీసుకోండి. అది ఎనీ గ్రాసరీ స్టోర్లో మీకు రెఫ్రిజిరేటర్లో ఉంటుంది. సో ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి ఫ్రీజర్ సెక్షన్లో ఉంటుంది. ఇట్లాంటి బ్రెడ్లు చీప్గా వస్తుందని, డేవిస్ కిల్లర్ కూడా యాక్చువల్లీ మంచిది కాదు, దాంట్లో ఒకటి బాగుంది, లేకుంటే చాలా మటుకు షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి బ్రెడ్ అయితే అస్సలు తీసుకోకండి ప్లీజ్. మీరు కాస్కోలోనే బ్రెడ్ తీసుకోవాలనుకుంటే ఈ బ్రెడ్ తీసుకోండి, ఆర్గానిక్ సార్డో. ఇదేంటంటే బౌడిన్ సార్డో అనేసి ఈ బ్రాండ్ చాలా బాగుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూడండి, ఆర్గానిక్ వీట్ ఫ్లోర్, వాటర్, సీ సాల్ట్, ఆర్గానిక్ గ్లూటన్ ఉంది, న్యాచురల్. దీంట్లో ఏ బ్యాడ్ థింగ్స్ ఏమీ లేవు, మెల్టోడెక్స్టిన్ కానీ ఇవేమీ లేవు. సో ఇది సూపర్ డూపర్ గుడ్ అండ్ ఇట్ ఈస్ బాబీ అప్రూవ్డ్ టూ. సో డెఫినెట్ గా ఈ బ్రాండ్ తీసుకోండి. సార్ బ్రెడ్ మీ పిల్లలకి మంచిది. మనం అవకాడో వేసుకొని, చీజ్ వేసుకొని, ఎగ్ కానీ వేసుకొని తింటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫుడ్. ఇంట్లో ఇది మనం వాడేది నెస్కేఫీ, ఇది కూడా తీసుకున్నాము. ఈ కొలంబియన్ కాఫీ ఇది కూడా బాగుంటుంది. ఇదే ఇప్పుడు తాగేది. ఇది నాన్నకి ఇష్టం కదా, ఇది నీకు ఇష్టం, ఇది ఈ కాఫీ ఇష్టం. ఈ డబ్బా ఉంది ఇందులో కాఫీ. నేను కూడా ఇదే తాగుతాను, ఇది డికాషన్ లాగా, చక్కెర లేకుండా ఇది తాగితే బాగానే ఉంటుంది. పొద్దున్నే వాల్నట్స్ ప్యాకెట్స్, వాల్నట్స్ ఉన్నవి అన్నీ. ఎంత పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి చూడు. వాల్నట్స్ ఒక్కొక్కటి $14 ఒక ప్యాకెట్. ఇవి మంచివి బాగా. ఇదిగో ఇక్కడ కొబ్బరి నూనె అమ్ముతున్నారు. ఇది అంతా నెయ్యి, ఇది ఆర్గానిక్ ఆవు నెయ్యి, ఆర్గానిక్ నెయ్యి అంటాడు. చూడు ఎంత ఉందంటే, ఇది ఆల్మోస్ట్ 765 గ్రాములు. అంటే ఒక కేజీకి ఆల్మోస్ట్ 250 గ్రాములు తక్కువ వేసుకున్నాం. సో 200 గ్రాములు అనుకోవాలి. ఎంత ఉంది అంటే కన్నా $22 ఉంది. మళ్ళా ఇది ఎట్టుంటది అంటే డాల్డా మింగినట్టే ఉంటుంది, డాల్డా తిన్నట్టే ఉంటుంది, ఏం బాగోదు. వాడినాము ఒకసారి, అస్సలు నచ్చలేదు. ఆర్గానిక్ అంటాడు, ఆవు నెయ్యే కానీ అసలు ఒక రుచి సువాసన ఏమి ఉండదు. బాగున్నాయి కదమ్మా. గులాబీలు కొంచెం ఇక్కడ తక్కువనే పడతాయి. ఈరోజు అది కాక డీల్లో ఉంది, $5 తక్కువ. ఎంత అనుకుంటున్నావు? 1400. పట్టుకున్న దానికి 500 వేస్తావు. మా అమ్మ నాన్న షాక్ అవుతున్నారు పాపం చూసి, ఏందిరా ఇది, ఏందిరా అయ్యనైనా అని. ఇట్లుంది అంతా ఇక్కడ. ఈ ప్రైజులు, ఈ ప్యాకులు, ఈ తిండి, ఈ కార్ట్ నిండిపోతుంటే భయపడిపోతున్నారు. మనకైతే అలవాటు అయిపోయింది. రోషా Wait, it should be my birthday cake. Like, I'd rather have this than a birthday cake. Are you Nanama? చాక్లెట్ My birthday cake. It is called Cindy. Two things, my birthday cake or my birthday cake. I this wood. A table with నాన్నమ్మకి ఇస్తున్నావు నువ్వు? నాన్నమ్మకి ఇదేమా, ఇది డోలో అన్నట్టు పారాసిటమాల్ కదా, ఇక్కడ థైనాల్ వాడతారు బాగా. సో డోలో లాగా అనుకో. మామూలుగా ఇక్కడైతే థైనాల్ వాడతారు. ఇది పారాసిటమాల్, దీంట్లో కూడా ఇది అసిటమాఫిన్ ఉంటుంది. డోలో మాదిరి. ఈ 2 వేసుకుంటే నొప్పులున్నా జ్వరం ఉన్నా తగ్గిపోద్ది. సో కాస్కోలో ఎట్లేందంటే అన్ని టాబ్లెట్లు,
విటమిన్స్, అన్ని క్యాప్సూల్స్ అన్నీ ఉంటాయి. నీకు బ్రష్ల దగ్గర నుంచి పేస్ట్లు అన్నీ మనకి ఏమేం కావాలనేటివి అంటే ఫార్మసీ ఇవన్నీ ఉంటాయి. కళ్ళు కూడా చూపించుకోవచ్చు, చెవులు కూడా ఒకసారి కరెక్ట్ గా పనిచేస్తున్నాయి, హియరింగ్ కూడా ఉంటుంది ఏడిడ. సో అన్నీ ఉంటాయి. కాస్కో అంటే ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్ అన్నట్టు. బిల్లు చూసాక ఫార్మమెంట్ $6.55 and 12 on this one. That's a pretty big haul. $655 మాత్రమే. ఇది కాస్కోలో రెగ్యులర్ బిల్లు. యూజువల్ 500, 600 కామన్. 655 అంటే ఒక 50,000 వేసుకో. 50,000 రూపాయలు. 50,000 రూపాయలు. ఇప్పుడు ఈ బిల్లు అక్కడ మనం కాస్కో నుంచి బయటికి పోయేప్పుడు ఒక ఆమె చూసి చాలా బాగా తీసుకున్నారు, ప్రతిసారి ఇలానే తీసుకుంటున్నాడని చెప్తుంది. జోక్స్ అపార్ట్, బట్ ఏంటంటే ఆమె అన్ని వెరిఫై చేస్తుంది కరెక్ట్ గానే బిల్ అయిందా లేదా అని. సో చూడండి, నా ఎత్తుంది బిల్లు. సో కాస్కోకి వస్తే ఆస్తులు అమ్ముకోవాలి ఈడ. అందుకే నెలకు ఒకసారి 45 రోజులకు ఒకసారి కాస్కోకి రావాలి. గుడ్ల కోసం తీసుకొచ్చి మనం పొదిగిపోతాం ఈడ. సో ఏదో గుడ్ల దగ్గర, పాల దగ్గర, బ్రెడ్ దగ్గర సేవ్ చేద్దామని వస్తాం, కానీ కాస్కోకి వస్తే మనం షేవ్ అయిపోతాం. 50,000 రూపాయల షాపింగ్ చేసినాం. ఇండియా మనీ అయితే 50,000, ఇక్కడైతే 655. యాక్చువల్లీ కాస్కో 655 అంటే ఎక్కువే, బట్ ఇది షాపింగ్. మమ్మీ వాళ్ళు అయితే షాక్ అయిపోయారు. Did you forget anything? What is that? Did you forget anything? No. I purchased enough. Purchase enough? Have a good day. You too, man. Thank you. బిల్లు చూసి ఏమనిపిస్తుంది? అది 50,000 రూపాయలు అయినాయి అంటే $655. ఏమనిపిస్తుంది బిల్లు చూసి? అంటే ఎక్కువనే వచ్చినాయి కదా, ఎక్కువ డాలర్లు అవుతాయి. కానీ 50,000కి ఇండియాలో ఇంత వస్తాయా? ఇన్ని రావు కదా? వస్తాయా? రైస్ అయితే $50,000, 50,000 రూపాయలకి అయితే వస్తాయి. ఏం అనవసరం అయితే ఏమి లేవు, మనం ఏం ఎక్కువ జంక్ తినం, కానీ అవసరమైనటివే. బట్ నెల రోజులకైతే వస్తాయి ఇవి. సో అమ్మలకైతే కొంచెం, అమ్మ నాన్నకైతే బిల్లు చూసి కొంచెం షాక్ అయ్యారు. ఏంద్ర నాయన ఇది ఎన్ని ఖర్చులు ఉన్నాయి US లో అని అనుకుంటున్నారు. కాస్కో అన్నా కానీ మనం కాస్కో చూసుకో అనేది ఏం లేదు. కాస్కోలో కాసుకోవడమే, మనం కోసుకోవాల్సిందండి. చూడు మా నాన్న రైమింగ్. కాస్కో మా నాన్న కాస్కోకి వస్తే కోసుకోవాల్సిందే అంటున్నాడు. సో గుడ్ రైమింగ్. కాస్కో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇది కాస్కో షాపింగ్. దినో వర్ష ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంటిల్ దెన్, గుడ్ బై, యువర్ దినేష్. ఇవన్నీ 3 వచ్చినాయా?